కోడిపుంజు మెదడు ఉన్న ఆరణి శ్రీనివాసులు తమపై అసత్య ఆరోపణలు చేయడం తన చేతకానితనానికి నిదర్శనమని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని 4, 5 డివిజన్లతో పాటు ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి గురుమూర్తి తరపున టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేశారు. ఇంటింటి ప్రచారంలో ప్రజలు బ్రహ్మరథం పలికారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ఆరణికి రాజకీయ పరిజ్ఞానం, అనుభవం, సంస్కారం ఏదీ లేదని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో తాము ఏం చేస్తామో చెప్పకుండా నిత్యం తమపై కూటమి సభ్యులు విష ప్రచారం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. రాజకీయాలంటే కొనడం, అమ్ముడు పోవడం కాదని ప్రజాసేవ చేయడమన్నది వారు తెలుసుకోవాలని సూచించారు. కానీ చంద్రబాబును మోసేటువంటి పత్రికలు, టీవీలు ఈ తప్పిదమంతా జగన్మోహన్ రెడ్డి గారి మీదే అని వేసి లబ్ధి పొందాలని చూస్తున్నారు. కానీ ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చంద్రబాబు మీద, పవన్ కళ్యాణ్ మీద తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం ఈ రకంగా వృద్ధులు, వికలాంగుల మీద తీర్చుకునేటువంటి ప్రయత్నం దారుణాతి దారుణం. ఓట్లు రావటం లేదని తెలిసి ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నారో, విమర్శిస్తున్నారో సభ్య సమాజం గమనిస్తోంది. ఎంత దిగజారిపోయింది తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ అయితే ఒక బజారు మనిషిలాగా ప్రతిరోజు అత్యంత అసహ్యకరమైనటువంటి ప్రసంగాలు చేస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. అనంతరం తిరుపతి వైసీపీ ఎంపీ అభ్యర్థి గురుమూర్తి మాట్లాడుతూ ప్రజలు జగనన్న పాలన పట్ల సంతృప్తిగా ఉన్నారని, నిలకడలేని కూటమి సభ్యులను ప్రజలు విశ్వసించడం లేదని తెలిపారు. తాము అభివృద్ధి చేసి ఓట్లు అడుగుతున్నామని, ప్రజలందరూ కూడా ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తామని చెప్పడం సంతోషంగా ఉందని చెప్పారు. కరుణాకర్ అన్న నాయకత్వంలో, భూమన అభినయ్ అన్న ఆధ్వర్యంలో తిరుపతి ప్రజలు ఎప్పుడు చూడనటువంటి అభివృద్ధిని ఆల్రెడీ చూపించారు. ఆయన డిప్యూటీ మేయర్గా ఉన్నప్పటి నుంచే నాయకత్వ లక్షణాలన్నిటి కూడా పుణికిపుచ్చుకొని ఒక చిత్తశుద్ధితో ఈరోజు రోడ్లు కావచ్చు, ఈరోజు ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, అన్నీ కూడా అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. ఆయన ఇంకా ఒక విజనరీ లీడరు. ఆయన ఆల్రెడీ ఒక ఐటీ హబ్ తేవాలని ఎన్ని రకరకాలైనటువంటి ప్లాన్లో ఉన్నారు. ఎందుకంటే మనం పెరిగినటువంటి ప్రాంతం ఇది, మన ప్రాంతం, లోకల్గా ఇక్కడ నివాసం ఉండేవాళ్ళం. రేపు ఎవరైనా బయట వచ్చినప్పుడు ఒకరికొకరు కలుసుకునే వాళ్ళం. సో ఖచ్చితంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎక్కువ బాధ్యతగా లోకల్గా ఉండే వాళ్ళకి వస్తుంది. ఎక్కడి నుంచో ఇంపోర్ట్ అయ్యి ఇక్కడ పదవి కోసమే వచ్చి ఏదో తిరిగేసి వాళ్ళ కళ్ళబుల్లు మాటలు పెట్టి ఆకట్టుకొని పోయినా కూడా ఈ ప్రాంతానికి చాలా ఎక్కువ నష్టం జరుగుతుంది.